హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఎంతో విజయవంతమైన డిఆర్డిఓ పినాకా ప్రోగ్రామ్ ఆర్మీలో ఉండే రెగ్యులర్ ల్యాండ్ బేస్డ్ ఆర్టిలరీ సిస్టమ్ నుండి ఇప్పుడు ఒక మల్టీ డొమైన్ వెపన్గా మారబోతుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో పెద్ద సంఖ్యలో సర్వీస్లో ఉండి విదేశాల నుండి కూడా ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్లని ఆకర్షించగా ఇప్పుడు ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్లలో కూడా జాయిన్ అవబోతుంది. న్యూస్ ఏంటంటే సముద్రం అడుగున ఉన్న సబ్మరైన్స్ని కూడా ధ్వంసం చేసే విధంగా పినాకా రాకెట్ని ఇంప్రూవ్ చేయండి అని నేవీ అడిగింది. డిఆర్డిఓ అదే పనిలో ఉంది. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఈ సంవత్సరంలోనే ఈ కొత్త వెర్షన్ని కూడా టెస్ట్ చేయబోతుంది. ఇంకో పక్క ఎయిర్ ఫోర్స్ మాకు ఫైటర్ జెట్స్ నుండి కూడా ఈ రాకెట్ని ఫైర్ చేసే విధంగా ఒక ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ కావాలని అడిగింది. దాన్ని కూడా డెవలప్ చేస్తుంది. ఈ పినాకా సిస్టమ్ని కార్గిల్ యుద్ధం టైంలో డెవలప్ చేశారు. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఆర్మీని ఇంప్రెస్ చేసింది. తర్వాత ఆర్మీ ఈ సిస్టమ్స్ని కొంటూ ఉంటే డిఆర్డిఓ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. యుక్రెయిన్ ఉపయోగిస్తున్న హైమార్స్కి అన్ని విధాలుగా పోటీ ఇచ్చేలా 75 కిలోమీటర్ల రేంజ్ శాటిలైట్ గైడెడ్ పినాకాని సక్సెస్ఫుల్గా డెవలప్ చేసి ఇప్పుడు 120 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల రేంజ్ ఉన్న వెర్షన్స్ని కూడా ఆర్మీ కోసం డెవలప్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేవీ కోసం అదే 75 కిలోమీటర్ల రేంజ్తో మార్పులు చేస్తుంది. వార్షిప్స్లో శత్రువుల ఫైటర్ జెట్స్ మిసైల్స్ నుండి డిఫెండ్ చేసుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, శత్రువుల షిప్స్ని ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ లాంటి యాంటీషిప్ మిసైల్స్ ఉంటాయి. వీటితో పాటు సబ్మరైన్స్ కోసం టార్పిడో లాంచర్స్, అలాగే యాంటీ సబ్మరైన్ రాకెట్ లాంచర్స్ కూడా ఉంటాయి. ఇండియన్ షిప్స్లో అయితే డిఆర్డిఓ డెవలప్ చేసిన వరుణాస్త్ర టార్పిడోస్ ఉన్నాయి. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్మరైన్స్ని నాశనం చేయగలవు. అలాగే 12 రాకెట్స్తో 2 రష్యన్ RBU-6000 రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. ఇవి 6 కిలోమీటర్ల దూరంలో డెప్త్ ఛార్జీలని డ్రాప్ చేస్తాయి. డెప్త్ ఛార్జ్ అంటే ఏం లేదు, ఒక ఎక్స్ప్లోజివ్ పేలోడే. ఎంత లోతుకి వెళ్ళాక బ్లాస్ట్ అవ్వాలో ముందే ప్రోగ్రామ్ చేస్తే ఆ లోతులో బ్లాస్ట్ అవుతాయి. సబ్మరైన్ దగ్గరలో బ్లాస్ట్ అయ్యి ధ్వంసం చేయడం లేదా డ్యామేజ్ చేయడం చేయగలవు. ఆల్రెడీ డిఆర్డిఓ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని కోస్ట్లో ఉన్న లాంచర్స్ వార్షిప్స్ నుండి ఫైర్ చేస్తే మిసైల్ 600 కిలోమీటర్ల దూరం వెళ్ళి టార్పిడోని డ్రాప్ చేస్తుంది. టార్పిడో సబ్మరైన్ని వెంటాడి ధ్వంసం చేస్తుంది. ఇలాంటి లాంగ్ రేంజ్ సిస్టమ్ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేదు. అయితే ఇండియన్ నేవీ ఈ లాంగ్ రేంజ్ మిసైల్తో పాటు క్లోజ్ రేంజ్ రాకెట్స్ని కూడా ఇంకా బెటర్ సిస్టంతో రీప్లేస్ చేయాలని నిర్ణయించుకుంది. నేవీ ఈ స్మార్ట్ సిస్టంలో వాడిన టెక్నాలజీనే పినాకాలో వాడి మాకు కావలసిన వెర్షన్ని రెడీ చేయండి అని అడిగింది. అయితే పినాకా రాకెట్ చిన్న సైజు కాబట్టి టార్పిడోని క్యారీ చేయలేకపోవచ్చు. డెప్త్ ఛార్జీలను అయితే ఫిట్ చేయొచ్చు. ఎలా వర్క్ అవుతుందంటే ఇండియన్ షిప్లో ఉన్న సోనార్ సిస్టమ్ లేదా ఏదైనా సర్వేలెన్స్ ప్లాట్ఫామ్ శత్రువు సబ్మరైన్ని గుర్తించింది అనుకుందాం. అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత దూరంలో, ఎంత లోతులో ఉంది, ఎంత స్పీడ్తో వస్తుంది అనే దాన్ని బట్టి రాకెట్ రీచ్ అయ్యేసరికి అది ఎక్కడికి వస్తుందో క్యాల్కులేట్ చేస్తుంది. పినాకా రాకెట్ 1 మినిట్లో 70 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోగలదు. సో దీన్ని బట్టి రాకెట్ని డెప్త్ ఛార్జ్ని ప్రోగ్రామ్ చేసి ఫైర్ చేస్తారు. డెప్త్ ఛార్జ్ సబ్మరైన్కి చాలా దగ్గరలో బ్లాస్ట్ అయ్యి దాన్ని నాశనం చేస్తుంది. అలాగే ఒక్క రాకెట్ని ఫైర్ చేయరు, తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా మల్టిపుల్ రాకెట్స్ని ఫైర్ చేస్తారు. దీనివల్ల టార్పిడో రేంజ్లోకి వచ్చేదాకా వెయిట్ చేసి రిస్క్లో పడకుండా సేఫ్ జోన్లో ఉండే దానిపై దాడి చేయగలదు. ఇండియన్ నేవీ దగ్గర 18 సబ్మరైన్స్ ఉన్నాయి. అయితే శత్రువు 66 సబ్మరైన్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మరైన్ ఫోర్స్ని కలిగి ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి ఆల్రెడీ నేవీ పిఎటై MH-60R అని 2 మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీ సబ్మరైన్ ఎయిర్క్రాఫ్ట్ని అమెరికా నుండి కొంది. తర్వాత MQ-9B సీ గార్డియన్ డీల్ కూడా సైన్ అయింది. ఈ 3 కూడా అడ్వాన్స్డ్ డిటెక్షన్ సిస్టమ్స్తో సబ్మరైన్స్ని గుర్తించి ధ్వంసం కూడా చేయగలవు. అయితే ఇప్పుడు షిప్స్లో కూడా ఒక చోట మిస్ అయితే ఇంకో చోట అన్నట్టు మల్టీ లేయర్ డిఫెన్స్ని ఏర్పాటు చేస్తుంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు స్మార్ట్, 75 కిలోమీటర్ల దూరంలో పినాకా, తర్వాత టార్పిడోస్ ప్రపంచంలోనే స్ట్రాంగ్ సబ్మరైన్ డిఫెన్స్ ఉన్న షిప్స్గా మారుస్తుంది. అమెరికా చైనాతో నెంబర్స్ విషయంలో పోటీ పడుతుంది. అలాగే సబ్మరైన్ టెక్నాలజీలో కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అయితే ఇండియన్ నేవీ దగ్గర అలా పోటీ పడటం కోసం బడ్జెట్ లేదు. అందుకే ఇంత స్ట్రాంగ్ సబ్మరైన్ డిఫెన్స్ని ఏర్పాటు చేసుకుంటుంది.
ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే పినాకా ఒక తక్కువ ఖరీదుండే మిసైల్ సిస్టమ్గా పనిచేస్తుంది. గ్రౌండ్ లాంచ్డ్ రాకెట్స్ని ఇలా ఫైటర్ జెట్స్ నుండి ఫైర్ చేయడం ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. 150 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎక్స్ట్రా రాకెట్ని ర్యాంపేజ్గా మార్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా ఈ మిసైల్స్ ఇప్పుడు సర్వీస్లోనే ఉన్నాయి. అయితే ఇలా స్వదేశీ రాకెట్స్ని కూడా మార్చాలని ఎయిర్ ఫోర్స్ నిర్ణయించుకుంది. 75 కిలోమీటర్ల రేంజ్ ఉన్న గైడెడ్ పినాకాని అలా మారిస్తే అటు ఇటుగా 150 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలదు. ఎందుకంటే నేలకి దగ్గరలో గాలి ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. రాకెట్లు 30 నుండి 40 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్తాయి. నేల మీద నుండి ఫైర్ చేసినప్పుడు గాలి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పైకి వెళ్ళడానికి ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అయితే ఫైటర్ జెట్స్ 15 నుండి 18 కిలోమీటర్ల ఎత్తు నుండే ఫైర్ చేస్తాయి కాబట్టి చాలా ఫ్యూయల్ అనేది ఆదా అయ్యి ఎక్కువ దూరం వెళ్తాయి. అలాగే ఈ రాకెట్స్ తక్కువ బరువు ఉంటాయి కాబట్టి జెట్స్ ఎక్కువ మిసైల్స్ని క్యారీ చేయగలవు. అలాగే తక్కువ ఖరీదు కూడా ఉంటాయి. బాగా లాంగ్ రేంజ్లో బ్రహ్మోస్ లాంటి వాటిని వాడి తక్కువ దూరంలో దాడి చేయడానికి తక్కువ ఖరీదుండే గ్లైడ్ బాంబ్స్ రాకెట్స్ని వాడాలని చూస్తుంది. గ్రౌండ్ స్ట్రైక్ కేపబిలిటీ కోసం జెట్స్లో అడ్వాన్స్డ్ అలాగే లో కాస్ట్ వెపన్స్ ఉండాలని రష్యా యుక్రెయిన్ యుద్ధం అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం ప్రూవ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ కోసం ఇలాంటి వెపన్స్పై దృష్టి పెట్టి ప్రిపేర్ అవుతుంది. ఓవరాల్గా స్వదేశీయంగా డెవలప్ చేసిన ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ఇప్పుడు మల్టీ డొమైన్ వెపన్గా మారుతుంది. ఎప్పుడైతే గైడెడ్ పినాకా రెడీ అయిందో ఈ సిస్టమ్కి ఎక్స్పోర్ట్లో కూడా డిమాండ్ పెరిగింది. అర్మేనియా కొన్నాక ఫ్రాన్స్ కూడా గైడెడ్ పినాకా సిస్టమ్నే కొందామనుకుంటుంది. ఇప్పుడు ఈ వర్షన్స్తో ఈ డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. సరైన ఆల్టర్నేటివ్స్ కూడా లేవు కాబట్టి కాంపిటీషన్ కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.